బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఫిరాయింపుల కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ మరో ఇద్దరికి క్లీన్ చిట్ ఇచ్చేశారు. ఎమ్మెల్యే కాలే యాదయ్య, పోచారం శ్రీనివాస్ పార్టీ మారినట్లుగా ఆధారాలు లేవని స్పష్టం చేశారు. ఇద్దరిని విచారించిన స్పీకర్ తుది తీర్పు వెలువరించారు. ఇద్దరిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గుర్తిస్తున్నామని వెల్లడించారు. గతంలో 5 ఎమ్మెల్యేల పిటిషన్లు కొట్టివేశారు. ఇంకా దానం, కడియం శ్రీహరి, సంజయ్ పిటిషన్లను పెండింగ్ లో ఉన్నాయి. తెలంగాణ ఫిరాయింపుల కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ మరో ఇద్దరికి క్లీన్ చిట్ ఇచ్చారు. ఎమ్మెల్యే కాలే యాదయ్య, పోచారం శ్రీనివాస్ పార్టీ మారినట్లు ఆధారాలు లేవని స్పష్టం చేశారు. ఇద్దరిని విచారించిన స్పీకర్ తుది తీర్పు వెలువరించారు. ఇద్దరిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గుర్తిస్తున్నామని వెల్లడించారు. గతంలో 5 ఎమ్మెల్యేల పిటిషన్లు కొట్టిపారేశారు. ఇంకా దానం, కడియం శ్రీహరి, ఇంకా సంజయ్ పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ఏవై స్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. స్వామి, శివాని, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తన తీర్పును వెలువరించారు. ఇందులో ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి, బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి నుంచి గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లారని ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే 5 మంది ఎమ్మెల్యేల పైన స్పష్టమైన తీర్పునిచ్చారు. వారి మీద వేసేటువంటి పిటిషన్లను డిస్మిస్ చేశారు. ఈ రోజు మరొక ఇద్దరు, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, ఒకవైపు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిలకు సంబంధించిన పిటిషన్లను కూడా ఈ రోజు డిస్మిస్ చేశారు. వాళ్ళు ఇప్పటికి కూడా ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేని గుర్తిస్తున్నామని చెప్పేసి కూడా స్పీకర్ స్పష్టం చేశారు. ఈ వీరిద్దరి పైన కూడా, ఒకవైపు కాలే యాదయ్య పైన చింతా ప్రభాకర్, ఇటు పోచారం శ్రీనివాస్ రెడ్డి పైన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వేసిన పిటిషన్ల పైన ఇప్పటికే విచారణ కొనసాగింది. వారికి సంబంధించి పార్టీ ఫిరాయించారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీతోని కలిసి తిరుగుతున్నారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏకంగా రాహుల్ గాంధీని కలిసి కాంగ్రెస్ కండువా వేసుకున్నారని చెప్పేసి ఫోటోలు, వీడియోలు సహా అన్ని ఆధారాలు అందజేసినప్పటికీ కూడా స్పీకర్ ఇప్పుడు ఆ పిటిషన్లను తోసుకొచ్చారు. దీంతో ఇప్పుడు మరొక ఇద్దరి విషయంలో ఇంకా నిర్ణయం వెలువరించాల్సి ఉంది. ఇందులో ఒకవైపు ముగ్గురు, అందులో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ టెంపుల్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఇటు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సంబంధించినటువంటి విచారణ ఇంకా పెండింగ్ లో ఉంది. వారికి సంబంధించినటువంటి పిటిషన్ల పైన ఇంకా తీర్పు వెలువరించాల్సి ఉంది. మొత్తానికైతే ఈ రోజు ఉదయమే వచ్చినటువంటి బులెటిన్ అనుగుణంగా స్పీకర్ నిర్ణయం అయితే వెలువరించారు. వైపు సంక్రాంతి పండుగ రోజు ఇప్పటికే 5 మంది ఎమ్మెల్యేలని, అంతకుముందు పండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల ఎమ్మెల్యేని, భద్రాచలం ఎమ్మెల్యే ఎల్లం వెంకట్రావుని, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ని, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీని, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాలరెడ్డికి కూడా గతంలో క్లీన్ చిట్ ఇచ్చినటువంటి స్పీకర్ ఇప్పుడు కాలే యాదయ్యకు, మరోవైపు పోచారం శ్రీనివాస్ రెడ్డికి కూడా క్లీన్ చిట్ ఇచ్చారు. రైట్ స్వామి, అయితే మిగతా ముగ్గురు పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? దానం అండ్ అలాగే కడియం శ్రీహరితో పాటు సంజయ్ వాళ్ళ పిటిషన్ కూడా పెండింగ్ లో ఉంది కాబట్టి ఫ్యూచర్ లో వీళ్ళ సిచ్యువేషన్ ఏ విధంగా ఉండబోతుంది? అంటే ప్రధానంగా దానం నాగేందర్ హైదరాబాద్ నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొంది 2024 లోక్సభ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా సికింద్రాబాద్ లోక్సభ సెగ్మెంట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆయన పార్టీ ఫిరాయించారు. కాంగ్రెస్ బీఫామ్ నుంచి ఆయన పోటీ చేశారు కాబట్టి ఆయన మీద స్పష్టంగా వేటు వేయాల్సిందేనని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ వాదిస్తుంది. మరోవైపు కడియం శ్రీహరి కూడా తన కుమార్తెకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ టికెట్ ఇప్పించుకొని వరంగల్ స్థానం నుంచి గెలుపొందారు కాబట్టి ఆమెకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు ఆయన ప్రపోజల్ సంతకంలో ఒకవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా సంతకం పెట్టారు. ఆయన పైన కూడా అనర్హత వేటు వేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు కోరుతున్నారు. ఇప్పుడు సంజయ్ కూడా పార్టీ ఫిరాయించే విషయాన్ని పదే కాంగ్రెస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జీవన్ రెడ్డి పదే గుర్తు చేస్తూ ఆయన పైన కూడా, ఆయన బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లోకి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి కూడా ఆయన కూడా పదే డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు స్పీకర్ వారి ముగ్గురు పిటిషన్ సంబంధించి నిర్ణయం వెలువరించాల్సి ఉన్నది. శివాని, రైట్, థ్యాంక్ యూ స్వామి. మొత్తానికి తెలంగాణ ఫిరాయింపుల కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ మరో ఇద్దరికి క్లీన్ చిట్ ఇచ్చేశారు. ఎమ్మెల్యే కాలే యాదయ్య, పోచారం శ్రీనివాస్ పార్టీ మారినట్లు ఆధారాలు లేవని స్పష్టం చేశారు. ఇద్దరిని విచారించిన స్పీకర్ తుది తీర్పు వెలువరించేశారు. ఇద్దరిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే గుర్తిస్తున్నామని వెల్లడించారు. గతంలో 5 ఎమ్మెల్యేల పిటిషన్లను కొట్టిపారేశారు. ఇంకా దానం, కడియం శ్రీహరి, సంజయ్ పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయి.
తెలంగాణ ఫిరాయింపుల కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ మరో ఇద్దరికి క్లీన్ చిట్ ఇచ్చారు. ఎమ్మెల్యే కాళే యాదయ్య, పోచారం శ్రీనివాస్ పార్టీ మారినట్లుగా ఎలాంటి ఆధారాలు లేవని క్లీన్ చిట్ ఇచ్చారు. ఇద్దరిని విచారించిన స్పీకర్ తుది తీర్పు వెలువరించారు. ఇద్దరిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఇంకా గుర్తిస్తున్నామని వెల్లడించారు. గతంలో 5 ఎమ్మెల్యేల పిటిషన్లు కొట్టిపారేశారు. ఇంకా దానం, కడియం శ్రీహరి, సంజయ్ పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయి. తెలంగాణ ఫిరాయింపుల కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ మరో ఇద్దరికి క్లీన్ చిట్ ఇచ్చారు. ఎమ్మెల్యే కాళే యాదయ్య, పోచారం శ్రీనివాస్ పార్టీ మారినట్లు ఆధారాలు లేవని స్పష్టం చేశారు. ఇద్దరిని విచారించిన స్పీకర్ తుది తీర్పు వెలువరించారు. ఇద్దరిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గుర్తిస్తున్నామని వెల్లడించారు. గతంలో 5 ఎమ్మెల్యేల పిటిషన్లు కొట్టిపారేశారు. ఇంకా దానం, కడియం శ్రీహరి, సంజయ్ పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయి. తెలంగాణ ఫిరాయింపుల కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ మరో ఇద్దరికి క్లీన్ చిట్ ఇచ్చారు. ఎమ్మెల్యే కాళే యాదయ్య, పోచారం శ్రీనివాస్ పార్టీ మారినట్లుగా ఆధారాలు లేవని స్పష్టం చేశారు. ఇద్దరిని విచారించిన స్పీకర్ తుది తీర్పు వెలువరించారు. ఇద్దరిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గుర్తిస్తున్నామని వెల్లడించారు. గతంలో 5 ఎమ్మెల్యేల పిటిషన్లు కొట్టిపారేశారు. ఇంకా దానం, కడియం శ్రీహరి, సంజయ్ పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ఏవై స్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. స్వామి, గతంలో 5 పిటిషన్లు కొట్టిపారేశారు. ఇప్పుడు ఇద్దరి పరిస్థితి కూడా అలానే ఉంది. సేమ్ టు సేమ్ సిచ్యువేషన్. అండ్ ఫ్యూచర్ లో 3 పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? శివాని, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొద్దిసేపటి క్రితమే తన తీర్పును వెలువరించారు. స్పీకర్ ట్రిబ్యునల్ లో ఇంతకాలం జరిగినటువంటి వాదనలకు సంబంధించినటువంటి విషయంలో ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఆ ఫిరాయింపు పైన పూర్తి ఆధారాలను సేకరించి వీడియో రూపంలో, ఒకవైపు పేపర్ కట్టింగ్స్ రూపంలో, అఫిడవిట్ రూపంలో స్పీకర్ కి అందజేశారు. వారి తరఫున ఇరు వర్గాల వాదనలు కూడా విన్నటువంటి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొద్దిసేపటి క్రితం తన 2వ విడత తీర్పును వివరించారు. గతంలోనే 5 మందికి క్లీన్ చిట్ ఇచ్చినటువంటి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈసారి మరొక ఇద్దరికి క్లీన్ చిట్ ఇచ్చారు. ఇందులో కేవల ఎమ్మెల్యే కాళే యాదయ్య, బాన్సువాడ ఎమ్మెల్యే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన పిటిషన్లను డిస్మిస్ చేస్తూ వారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఉన్నారని చెప్పేసి వారికి పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన పిటిషన్ డిస్మిస్ చేశారు. కాళే యాదయ్య పార్టీ ఫిరాయించారని చెప్పేసి సంగారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పిటిషన్ దాఖలు చేశారు. ఇటు పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ ఫిరాయించారని చెప్పేసి మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పిటిషన్ వేశారు. వారి తరఫున వాదనలు కూడా వినిపించారు. ఇరు వర్గాల తరఫున క్రాస్ వాదనలు విన్నటువంటి స్పీకర్ తన తీర్పును పెండింగ్ లో పెట్టారు. ఈ రోజు తీర్పును కొద్దిసేపటి క్రితమే వెలువరించారు. ఇద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీ సభ్యులుగానే గుర్తిస్తూ వారు పార్టీకి ఫిరాయించినట్టు ఎలాంటి ఆధారం లేవని చెప్పేసి పిటిషన్ కొట్టిపారేశారు. దీంతో మరొక 3 విషయంలో ఇటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, చైతన్యపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సంబంధించినటువంటి ఆ పిటిషన్లు ఇంకా పెండింగ్ లోనే వాటిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అంతకు ముందే గతంలోనే మరొక 5 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ డిస్మిస్ చేశారు. గతంలో గద్వాల ఎమ్మెల్యే వడ్ల కృష్ణమోహన్ రెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, అదేవిధంగా ఇటు ప్రకాష్ గౌడ్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, శ్రీలింగపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, పటాన్చెరు ఎమ్మెల్యే కూడా మైపాల్ రెడ్డి పిటిషన్ కూడా డిస్మిస్ చేశారు. దీనికి సంబంధించినటువంటి విషయంలో సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. ఇరు వర్గాల నుంచి కూడా లాయర్లు హాజరయ్యి వారి తరఫున వాదనలు వినిపించారు. అయినప్పటికీ కూడా స్పీకర్ కి అన్ని రకాల ఎవిడెన్సెస్ వీడియో రూపంలో, వైపు ఆడియో రూపంలో, పేపర్ కటింగ్స్ రూపంలో వారు పార్టీ కండువాలు కప్పుకున్న సందర్భంగా వారు ఎక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు, ఇక్కడ రాహుల్ గాంధీని కలిశారు, కాంగ్రెస్ పార్టీ నేతలతో ఎక్కడ వాళ్ళు చట్టపడి తీసుకుని తిరుగుతున్నారని సంబంధించి పూర్తి వివరాలను బీఆర్ఎస్ పార్టీ అందజేసినప్పటికీ కూడా మా పిటిషన్లను స్పీకర్ తోచుకొచ్చారని చెప్పేసి గతంలోనే బీఆర్ఎస్ పార్టీ మాట్లాడింది. కానీ ఇప్పుడు మరొక ఇద్దరికి సంబంధించిన విషయంలో క్లీన్ చిట్ రావడంతో కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తదుపరిగా మళ్ళీ దీన్ని హైకోర్టుకు వెళ్లి సవాల్ చేసి ముందుకు వెళ్లాలని చూస్తుంది. దీంతో పూర్తి స్థాయి ఆధారాలు సమర్పించి వారిపైన
అనర్హత వేటు వేయించి వైరస్ తీసుకురావడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది. గతంలోనే బీఆర్ఎస్ పూర్ణ వివేకానంద గౌడ్ అదేవిధంగా కేటీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్ళి దీనికి సంబంధించి పోరాటం చేశారు శివాని. రైట్, థ్యాంక్ యూ స్వామి.